ఒక డాక్టర్ మొన్న ఒక ఆమె దొరికింది కదా, షాహీన్ అనే ఒక డాక్టర్, భారతదేశ వైద్యురాలు ఒక ఆమెకు ఉగ్రవాద నెట్వర్క్తో పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయట. సో ఆరాధిస్తున్నారు. ఇగో లక్నో ఆమెది. లక్నో మంగళవారం షాహీన్ ఇంటి వద్ద పోలీసులు మీడియా సిబ్బంది హడావుడి. ఒకసారి చూడండి. జైషే మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ వెనుక ఏకంగా జైషే మహమ్మద్ నెట్వర్క్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సంస్థ మహిళా విభాగంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నదట. ఎక్కడి నుంచి? ఈ దేశం నుంచి, మన దేశ నగరమైన లక్నో నుంచి ఆమె కార్యకలాపాలు సాగిస్తున్నది. ఒక డాక్టర్గా ఉండి 35 ఏళ్ల వయసుండే ఆమెను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు కీలక విషయాలు రాబట్టారట. భారత్ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో జైషే మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుకు ఆన్లైన్ కోర్సులు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ జమాత్ ఉల్ మొమినాత్ విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో షాహీన్కు కీలక బాధ్యతలు అప్పగించారట. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల నుంచి అందుతున్న ఆదేశాలతో భారతదేశంలో మహిళా విభాగాలు స్థాపించి వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయట. అంటే మన దేశంలో ఉన్న మహిళలని కూడా ఉగ్రవాదం వైపుగా తీసుకెళ్లడానికి ఒక గ్రూపులు ఏర్పాటు చేసే ప్రయత్నం ఆమె చేస్తున్నదట. ఫరీదాబాద్ ఆపరేషన్ నేపథ్యంలో 3 వైద్యులు అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్లను అధికారులు అరెస్ట్ చేశారు. షాహీన్ లక్నోలోని లాల్బాగ్ నివాసి. ముజమ్మిల్తో షాహీన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయుధాలు నిల్వ చేసేందుకు అనుమానితులు ఉపయోగించిన కారు మహిళా డాక్టర్ పేరు మీదే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేలుడు పదార్థాల స్వాధీనం నేపథ్యంలో ఫరీదాబాద్లో ముమ్మరంగా సోదాలు చేపట్టారు. అయితే ఈ విషయం అంతా, అంటే ఈ నెట్వర్క్ అంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎక్కడ పేలుడు జరపాలా, రెక్కీలు అయిపోయినాయి, పదార్థాలు రెడీ చేసుకున్నారు. ఇక పేలుడు జరపడమే మిగిలిన్నది. ఆ లోపల దొరికిరు. లేకపోతే ఈ దేశంలో ఇంకెన్ని భారీ పేలుళ్ళు సంభవించేవో మనం ఊహించలేం. ఉత్తరప్రదేశ్లో మరో మహిళా డాక్టర్ని అరెస్ట్ చేసిరట. సహారన్పూర్కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపైన దాడి చేసిరట. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని డాక్టర్ అదీల్తో ఈమెకు సంబంధాలు ఉన్నాయట. కాశ్మీర్లోని ప్రైవేట్ స్కూల్లో బాలికలకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్నట్టు అధికారులు గుర్తించారట. వీళ్ళందరినీ ఏం లేదు, నెమ్మదిగా తీసుకుపోయి అవతల దేశంలో ఎత్తేసి రావాలి. సో ఇట్లా ఈ ఉగ్రవాద కుట్ర భగ్నమైంది. కానీ జరిగిన ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయి ఇంకా చాలామంది విషమ పరిస్థితిలో ఉన్నారు.